కృతయుగంలో కశ్యపుడు అనే ప్రజాపతి ఉండేవారు. కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు. వారిలో ఇద్దరి పేర్లు వినత, కద్రువ. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేసినందున వినత, కద్రువలిద్దరూ గర్భం దాల్చారు. కొన్ని రోజులకు కద్రువ గర్భంలోంచి 1000 గుడ్లు, వినత గర్భంలోంచి 2 గుడ్లు బయటపడ్డాయి. వాటిని నేతికుండలో పెట్టి భద్రపరిచారు. 500 సంవత్సరాలు గడిచాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగసంతతి. వినతకు కలిగిన అండాలు మాత్రం ఫలించక అలాగే ఉన్నాయి. తన సోదరి కద్రువ తన పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తుంటే చూసిన వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అనే ఆతృతతో ఒక గుడ్డును పగలగొట్టింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు, తొడలు ఇంకా ఏర్పడని శరీర పైభాగం మాత్రమే కలిగిన ఒక కుమారుడున్నాడు. అతడే అనురుడు. తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు తల్లి మీద కోపించి కద్రువకు దాసిగా